హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు 167 గజాల నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే చూపించబోతున్నాను. ఎంట్రన్స్లో ఎలివేషన్ అయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి, ఎంత చక్కగా కనిపిస్తుందో. చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది ఎలివేషన్ అయితే. ఒకసారి చూడండి, హైలైట్ ఎలివేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ గైస్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ వీడియోస్ ఉంటాయి, సేల్ వీడియోస్ ఉంటాయి. ఓకేనా గైస్? చాలామందికి తెలియదు. ప్లేలిస్ట్లోకి వెళ్తే డిఫరెంట్ వీడియోస్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మనం చూస్తే ఎంట్రన్స్లో 40 ఫీట్ రోడ్ అయితే మనకి కనిపిస్తుంది. మొత్తం 40 ఫీట్ రోడ్ అండి. చుట్టూ ఇల్లులు అయితే డెవలప్ అవుతున్నాయి. మొత్తం లేఅవుట్ అంతా కూడా లేఅవుటే. చూడండి, అగోండి, కొంచెం ఒక 200 మీటర్స్ దగ్గరలోనే హౌసెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇంక ఇది కూడా డెవలప్ అయిపోతుంది. ఈ లైన్ అంతా కూడా డెవలప్ అయిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ బిల్డర్స్ అందరూ కట్టేస్తున్నారు. సో ఎంట్రన్స్కి వస్తే మనకి టైల్ కాన్సెప్ట్ చాలా చక్కగా ఉంది, చాలా క్లాస్గా ఉంది. ఓకే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి బోర్ అయితే కనిపిస్తుంది. అండ్ సింగిల్ ట్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. పిల్లర్స్ చూడండి, టోటల్ మనకి 12 పిల్లర్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తము చాలా స్పేసెస్గా ఉంది. 167 గజాలు కాబట్టి ఇంత స్పేసెస్ అయితే మనకి వచ్చింది. ఓకేనా గైస్? ఇది 167 గజాల నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఒకసారి పైకి వెళ్దాము. ఇదంతా మీకు సెట్ బ్యాక్ వస్తుంది రైట్ సైడ్. అండ్ ఇక్కడ కాలింగ్ బెల్ కూడా ఇచ్చారు, మనకి చూసారు కదా, ఎంట్రన్స్లోనే కాలింగ్ బెల్ ఇచ్చారు. అండ్ ఈ మొత్తం అంతా మార్బుల్ వచ్చిందండి, బ్లాక్ పెరల్ వచ్చేసింది, మొత్తం బ్లాక్ పెరల్ ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి తెలిసిందే 304 గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలామంది గ్రిల్ గురించి నేను వీడియోస్ చేశాను, ఎస్ఎస్ గ్రిల్స్ ప్రైజెస్ గురించి. చూడండి, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. అంటే మీరు ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, ఈ ప్రైజెస్ అనేవి మీకు ఉపయోగపడుతుంది. సెపరేట్ వీడియోస్ మాట, ఒక పీవీసీ డోర్స్ గురించి సెపరేటు, అట్లా సెపరేట్గా చేశాను. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లో ఎలివేషన్ డిజైను మొత్తం అంతా మార్బులే. మెట్ల నుంచి ఈ బాల్కనీ వరకు మార్బుల్ ఇచ్చేసి ఎంట్రన్స్లో మనకి చూడండి టఫ్ అండ్ గ్లాస్ ప్రొవైడ్ చేశారు. మొత్తం టఫ్ అండ్ గ్లాసే. ఇదిగోండి, చెప్పాను కదా, ఇదంతా లేఅవుటే, మొత్తం అంతా లేఅవుటే. ఇల్లులు మహా అయితే ఒక 100 మీటర్స్ దగ్గరలో ఉన్నాయి. ఓకే. మిగతా లేఅవుట్లో కూడా అంత ఖాళీ ఉన్న లేఅవుట్ మొత్తం ఫిల్ చేసేస్తారండి. హౌసెస్ అయితే వచ్చేస్తున్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. చాలామంది బిల్డర్స్ కొనేసుకున్నారు అక్కడ. అండ్ ఇది మనకి ఎంట్రన్స్లోనండి. ఎంట్రన్స్ కూడా డోర్ కాన్సెప్ట్ మొత్తం మార్బుల్ ప్రొవైడ్ చేశారు, గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. చూడండి, చుట్టూ గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ టేక్ వుడ్ అండ్ కూలింగ్ గ్లాస్ కూడా ఇచ్చారు, చూస్తారు కదా. 2 విండోస్కి కూలింగ్ గ్లాస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇది మనకి సెట్ బ్యాక్ అండి. ఇక్కడ మనకి ఒక 2.5 సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలామంది సెట్ బ్యాక్స్ వదలరు, సెట్ బ్యాక్ బాగా ఇచ్చారండి. నార్త్ వైపు డోర్ కూడా, ఈస్ట్ వైపు డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, విండో, ఆ బెడ్రూమ్ విండో కూడా వీళ్ళు మార్బుల్ అయితే ప్రొవైడ్ చేశారు చుట్టూను. ఓకే. ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది మనకి ఎంట్రన్స్ టైల్ కాన్సెప్ట్ అండి, చాలా చక్కగా డిజైన్ చేశారు. అండ్ ఇది మనకి 2 BHK హౌస్ అండి. పెందుర్తి నుంచి సబ్బవరం రూటు మహా అయితే 1.2 km వస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి వెంటిలేషన్ పాయింట్ కూడా చుట్టూ మార్బుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. యూపీవీసీ విండోస్ ఇచ్చారు. అండ్ ఇది మనకి ఈస్ట్ వైపు డోర్ అండి. మనకి ఈస్ట్ వైపు డోర్ అయితే ఇట్లా కనిపిస్తుంది. డోర్ కూడా వుడ్ డోర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ చిన్న బల్బ్ ఇచ్చారు, చూసారు కదా. ఇక్కడ మనం ఎప్పుడైనా వుడ్ తోటి ఒక చిన్న పూజా గది తయారు చేసుకోవచ్చు. సో ఎంట్రన్స్ డోర్ చూపించలేదు కదా, సో ఇట్లా కనిపిస్తుంది. డోర్ టేక్ డోరు, మొత్తం పాలిష్ తోటి టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు. ఆర్చ్ చూడండి, 2 బెడ్రూమ్స్కి ఆర్చ్ అయితే ఇట్లా కనిపిస్తుంది. చాలా బాగా డిజైన్ చేశారండి ఆర్చ్. ఈ ఆర్చ్లే ఇప్పుడు చాలామంది ఇవ్వట్లేదు, సో ఈయన బాగా డిజైన్ చేసి ఇచ్చారు. ఓకేనా? బిల్డర్ కూడా కన్స్ట్రక్షన్ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశాడండి. ఇక్కడ మనకి ఒక వాష్ బేసిన్, 2 బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి, చూసారు కదా. అటు ఇటు బెడ్రూమ్స్, మధ్యలో వాష్ బేసిన్. అండ్ ఇది మనకి డైనింగ్ అండ్ కిచెన్ ఏరియా. ఇది మొత్తం అంతా డైనింగ్ స్పేస్ అండి. చాలా స్పేసియస్గా ఉంది డైనింగ్. అండ్ ఇక్కడ ఒక చిన్న సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు, చూడండి, సీలింగ్ ఏరియా కానీ. అండ్ అటువైపు మనకి కిచెన్ చూపిస్తాను. అండ్ పూజా గది సెపరేట్గా ఇచ్చారు, బాగుందండి. హాలు, పూజా గది, డైనింగ్ అండ్ కిచెన్, ఈ లైన్ మొత్తము. ఓకే. అండ్ అటువైపు 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. 167 గజాల హౌస్ అండి ఇది, చాలా బాగుంది. అండ్ కిచెన్ కూడా చక్కగా డిజైన్ చేశారు. టైల్ కాన్సెప్ట్ కానీ మొత్తం అంతా మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది. పైన మనకి చిమ్నీ పాయింట్ ఇచ్చేశారు. అండ్ ఇదంతా మనకి సన్సైడ్ అండి, మొత్తం వుడ్ వర్క్ చేయించుకోవాలి. అండ్ ఇది గ్రాసరీ పాయింట్, గ్రాసరీస్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. అండ్ ఒకసారి బాల్కనీ కూడా చూద్దాము. సో ఇది మనకి ఫ్రిడ్జ్ పాయింట్. ఓకే. ఒక్కసారి బయటికి వెళ్దాము, బయటికి వెళ్ళి ఎట్లా డిజైన్ చేస్తారు చూద్దాము. ఇక్కడ మనకి చూసారు కదా, ఆల్రెడీ పాయింట్స్ ఇచ్చేసారు. అంటే వాషింగ్ మిషన్ అవి ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. 2 ట్యాప్స్ మనకి కనిపిస్తున్నాయి కదా. అండ్ ఒకసారి లోపలికి వెళ్ళి బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం గైస్.
సో ఎంట్రన్స్ ఆర్చ్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చాలా చక్కగా డిజైన్ చేశారని. ఈ పిన్స్ కానీ అన్నీ మనం గిఫ్ట్ ఆర్టికల్స్ అవి పెట్టుకోవడానికి ఒక 2 బ్లాక్స్ కూడా ఇచ్చారు చూసారా, సి షేప్లోని ఆర్చ్ కూడా చాలా బాగుంది గైస్. అండ్ అంతేకాదు గైస్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. అండ్ కాల్ మీ ఫర్ యాప్ కూడా ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ యాప్లో కూడా కాల్ చేయొచ్చు. మీ నెంబర్ ప్రైవసీ కోసం మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చెప్తున్నాను కదా, చాలా స్పేసియస్ బిల్డింగ్ అండి. ఇది మనకి 167 గజాలు అంటే మీకు సైజ్ అనేది 30x50 ఎగ్జాక్ట్గా వస్తుందండి. 167 గజాల సైజ్ అది. ఇక్కడ మనకి 2 వెంటిలేషన్ పాయింట్స్ కూడా ఇచ్చారు చూసారా. మెయిన్ నేను ప్రతి వీడియోలో చెప్పేది వెంటిలేషన్ పాయింట్స్ గురించి మాత్రమే. ఎక్కువ వెంటిలేషన్ పాయింట్స్ అనేది మీరు పెట్టుకోవాలండి, ఓకేనా. సో ఇది ఒక అటాచ్డ్ వాష్రూము, లాక్ చేశారు, నేను చూపించడం అవ్వలేదు. ఇది చాలా బాగుంది. మనకి చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం కదా, మిక్కీ మౌస్ అనుకుంటా. సో ఇది మనకి డోర్ కాన్సెప్ట్. డోర్ అనేది మనకి లామినేటెడ్ డోర్ అయితే వస్తుంది. సో ఇలాంటి డోర్స్ గురించి అటు గురించి తెలుసుకోవాలన్నా మన దాంట్లో సెపరేట్ ప్లేలిస్ట్ ఉంది, అదే చెప్తున్నాను, చాలామందికి తెలియదు. ప్రైజ్లు అవి తెలుసుకోవాలంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్, ఎంత స్పేసెస్గా ఉందో చూడండి. ఇక్కడ మనకి ఒక్క వెంటిలేషన్ పాయింట్ వచ్చింది, ఎందుకంటే ఒకవైపు కప్బోర్డ్ అనేది వీళ్ళు డిజైన్ చేశారు చూసారా. అండ్ సీలింగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఇంకా లైట్లు ఎక్కించాలంతే. మొత్తం వర్క్ అయితే అయిపోయింది, రెడీ టు ఆక్యుపైలోనే ఉంది. అండ్ ఇది మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఫర్ మాస్టర్ బెడ్రూమ్ చూసారా. ఇది కూడా లాక్ చేశారు, సో చూపించలేను. అండ్ ఇది గైస్ 167 గజాల నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.